హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి టెక్ ఛానల్. నా పేరు శేషు. ఎస్టీజీ న్యూస్ నెంబర్ 14కి అయితే స్వాగతం. ఈరోజు డేట్ వచ్చరికి 2వ తారీఖు డిసెంబర్ నెల 2021 సంవత్సరం. టైం వచ్చరికి 5:30 PM అయితే అవుతుంది. సో ఇప్పుడు దాకా నా న్యూస్ అయితే ఇవి. సో న్యూస్లోకి వెళ్ళే ముందు నిన్న అయితే కనుక సిరివేనెల సీతారామ శాస్త్రి గారు అండ్ శివశంకర్ మాస్టర్ గారు ఇద్దరు అయితే చనిపోవడం అయితే జరిగింది. సో వెరీ బ్యాడ్ సాడ్ డే అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళకి నివాళులర్పిస్తూ మనం ఈరోజు న్యూస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ న్యూస్ స్టార్ట్ చేస్తే కనుక లాస్ట్ మంత్ అయితే ఎవ్రీ కంపెనీ యొక్క సేల్స్ ఏ విధంగా ఉందనేది చూద్దాము. అంతేకాకుండా లాస్ట్ మంత్కి అంటే లాస్ట్ ఇయర్ నవంబర్ నెలకి కూడా ఏ విధంగా రెండు కంపేర్ చేసి ఏ విధంగా సేల్స్ ఉందనేది కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ముందుగా చూసుకుంటే కనుక హోండా కంపెనీ అయితే చూద్దాం. హోండా కంపెనీ నవంబర్ నెలలో చూసుకుంటే కనుక 2,56,170 వెహికల్స్ అయితే అన్ని వెహికల్స్ హోండా కానీ, షైన్ కానీ, డియో కానీ, గ్రాజియా కానీ, యూనికాన్ కానీ ఇలా ప్రతి వెహికల్ అన్నీ కలిపి 2,56,170 వెహికల్స్ అయితే సేల్స్ అయితే జరిగింది. ఇదే కంపెనీ లాస్ట్ ఇయర్ నవంబర్ నెలలో అయితే దగ్గర 4 లక్షల దాకా అయితే వెహికల్స్ అయితే అమ్మడం అయితే జరిగింది. సో ఏ రకంగా చూసుకున్నా సరే మనకు హోండా కంపెనీ యొక్క సేల్స్ 38% అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. అదే అక్టోబర్ నెలలో చూసుకుంటే కనుక 3,94,000 చిల్లర అయితే కనుక మనకి బళ్ళు అయితే అమ్మింది. సో అక్టోబర్ నెలతో కూడా చూసుకున్నా సరే నవంబర్ నెల సేల్స్ అనేది హోండా కంపెనీ నుంచి అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ అయితే చూసుకుంటే కనుక అక్టోబర్ నెలతోటి పోల్చుకుంటే నవంబర్ నెలలో 30% సేల్స్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. నవంబర్ నెలలో చూసుకుంటే కనుక 51,652 యూనిట్లు బైక్స్ అయితే అమ్మిందని చెప్పుకోవచ్చు. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ 350 కానీ, అలాగే ఇంటర్సెప్ట్ కానీ, లేదంటే మీడియర్ కానీ ఇలా అన్ని బైక్స్ కలిపి మీకు ఇంచుమించుగా 51,652 బైక్స్ అయితే అమ్మిందని చెప్పుకోవచ్చు. ఇదే నవంబర్ నెల లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక మనకి 63,752 యూనిట్స్ బైక్స్ అయితే అమ్మింది. సో ఆ ప్రకంగా చూసుకుంటే కనుక కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. బట్ అక్టోబర్ నెలతో చూసుకుంటే కనుక మట్టికి 30% పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా అక్టోబర్ నెలలో చూసుకుంటే కనుక మనకి 44,130 బైక్స్ అయితే అమ్మిందని చెప్పుకోవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్. సో ఆ ప్రకారంగా చూసుకుంటే కనుక ఇప్పుడైతే 51,652 బైక్స్ అయితే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అయితే పెరిగింది. సో టీవీఎస్ కంపెనీ యొక్క నవంబర్ నెల సేల్స్ చూసుకుంటే కనుక మనకి 15% డౌన్ అయిందని చెప్పుకోవచ్చు. అది అక్టోబర్ నెలతో పోల్చుకుంటే కనుక మనకి నవంబర్ నెలలో చూసుకుంటే కనుక 2,72,629 యూనిట్స్ బైక్స్ అయితే అమ్మిందని చెప్పుకోవచ్చు. జూపిటర్ కానీ, టీవీఎస్ అపాచీ కానీ, ఎక్సెల్ కానీ మొత్తం ఓవరాల్గా అన్ని బైక్స్ కలిపి నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇదే అక్టోబర్ నెలలో చూసుకుంటే కనుక మనకి 3,55,035 యూనిట్స్ బైక్స్ అయితే అమ్మింది. సో దగ్గరగా 80,000 బైక్స్ అయితే మనకి తక్కువగా అయితే సేల్స్ అయిందని చెప్పుకోవచ్చు నవంబర్ నెలలో. ఇదే కంపెనీ లాస్ట్ ఇయర్ నవంబర్ నెలతో పోల్చుకుంటే కనుక 3,22,709 బైక్స్ అయితే అమ్మిందని చెప్పుకోవచ్చు. అంటే దగ్గర 50,000 బైకులు అయితే తక్కువ అయితే అమ్మింది ఈ ఇయర్తో చూసుకుంటే. సో ఏదేమైనా ఓవరాల్గా టీవీఎస్ కంపెనీ చూసుకుంటే 15% తగ్గిందని చెప్పుకోవచ్చు సేల్స్లో చూసుకుంటే కనుక నవంబర్ నెలలోని. ఇకపోతే కనుక బజాజ్ కంపెనీ చూసుకుంటే కనుక నవంబర్ నెలలో చూసుకుంటే కనుక 3,79,276 యూనిట్స్ బైక్స్ అయితే అమ్మిందని చెప్పుకోవచ్చు. ఇదే నెలలో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక మనకి 4,22,240 యూనిట్స్ బైక్స్ అయితే అమ్మింది. సో ఆ రకంగా చూసుకున్నా సరే మనకి ఇది 10% అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు బజాజ్ కంపెనీ చూసుకుంటే. బట్ మనకి ఏప్రిల్ నుంచి అండ్ నవంబర్తో పోల్చుకుంటే అంటే ఈ ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ కానీ చూసుకుంటే కనుక మనకి ఏప్రిల్ నుంచి నవంబర్ 2021లో చూసుకుంటే కనుక 29,69,312 బైక్స్ అయితే అమ్మింది ఈ ఇయర్ చూసుకుంటే కనుక. లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక 24,30,770 బైక్స్ అయితే అమ్మింది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక 22% అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇయర్ వైజ్గా చూసుకుంటే కనుక మనకి లెంత్ అంటే ఏప్రిల్ టు నవంబర్ చూసుకుంటే కనుక లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. బట్ నవంబర్ నెల ఒక్కటే కంపేర్ చేస్తే కనుక లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇంక హీరో కంపెనీ అయితే టోటల్గా చాలా ఎక్కువగా అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు సేల్స్ విషయంలో చూసుకుంటే కనుక. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ హీరో కంపెనీ అయితే 40% అయితే తగ్గిపోయింది సేల్స్ విషయంలో చూసుకుంటే కనుక. సో మనకి ఈ ఇయర్ నవంబర్ నెలలో చూసుకుంటే కనుక 3,49,393 యూనిట్లు అయితే అమ్మింది ఈ ఇయర్ నవంబర్ నెలలో చూసుకుంటే కనుక. అదే మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక 5,47,970 బైక్స్ అయితే అమ్మిందని చెప్పుకోవచ్చు. సో ఎటు చూసుకున్నా సరే ఆన్ యావరేజ్గా 2 లక్షల బైక్స్ దాకా అయితే కంపారిజన్ ఉంది తగ్గిపోవడంలో చూసుకుంటే కనుక. అదే మనకి అక్టోబర్ నెలలో చూసుకున్నా సరే మనకి 5,47,970 బైక్స్ అయితే అమ్మింది. సో
ఈ అక్టోబర్ నెలకి నవంబర్ నెలకి సేల్స్ విషయంలో చూసుకుంటే కనుక 2 లక్షల సేల్స్ అయితే తక్కువగా అయితే అమ్మింది. ఒక నెలలోనే అన్ని తలాగా 40% సేల్స్ అనేది పడిపోవడం అయితే జరిగింది. హీరో కంపెనీలో మెయిన్ రీజన్ ఇది. సో సుజుకి షోరూమ్ సేల్స్ రిపోర్ట్ అయితే ఇంకా రాలేదు నాకు. సో సుజుకి షోరూమ్ సేల్స్ రిపోర్ట్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా మీకు నెక్స్ట్ న్యూస్ అప్డేట్లో అయితే మీకైతే అప్డేట్ అయితే చేస్తాను. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కనుక కేటీఎం నుంచి కేటీఎం RC 319 బైక్ ఏదైతే ఉందో అదైతే ఈ నెలలో లాంచ్ చేయబోతుందని చెప్పేసి కంపెనీ అయితే సోషల్ మీడియా ద్వారా అయితే అనౌన్స్ అయితే చేసింది. సో ఆల్రెడీ ఇది గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ బైక్ అయితే లాంచ్ అయితే అయ్యింది. కాకపోతే మన భారతదేశంలో మట్టికి ఈ మంత్లో అయితే లాంచ్ చేయబోతుందని చెప్పొచ్చు. సో గ్లోబల్గా ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్లో అయితే మన భారతదేశంలో రిలీజ్ కాదు, కొన్ని మార్పులు చేసి కొంచెం డిజైన్ మార్పులు చేసి మన భారతదేశంలో లాంచ్ చేస్తారని అయితే తెలుస్తుంది. మెయిన్గా చూసుకుంటే కనుక హెడ్ ల్యాంప్ ఏదైతే ఉందో దాన్ని అయితే సింగిల్ హెడ్ ల్యాంప్ అయితే తీసుకురావాలని ఆలోచనలో అయితే ఉన్నారు. అండ్ సిగ్నల్స్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా టర్నింగ్ కూడా మనకి హెడ్ ల్యాంప్లో అమర్చడానికి అయితే ప్రయత్నిస్తున్నారని తెలుసు. అండ్ ఇంకా కూడా TFT డిస్ప్లే అయితే రావచ్చు. అండ్ అంతేకాకుండా మనకి స్విచ్ ABS కూడా వస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి ఇంకా చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ లివింగ్ యాంగిల్ సెట్టింగ్ అయితే అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి కార్నింగ్ ట్రాన్స్లేషన్ కంట్రోల్ అయితే ఉంటుంది. అంతేకాకుండా క్విక్కర్ షిఫ్టింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో చేంజెస్ అయితే చేస్తున్నారు, చేంజెస్ అయితే చేసి మన ముందుకైతే తీసుకొస్తామని చెప్పేసి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కనుక హీరో కంపెనీ నుంచి. సో హీరో గ్లామర్ ఏదైతే ఉందో యాక్చువల్గా చెప్పాలంటే హీరో గ్లామర్ అలాగే హీరో గ్లామర్ ఎక్స్టెక్ కూడా లాంచ్ అవడం జరిగింది. సో ఎక్స్టెక్లో చూసుకుంటే LED లైట్స్ ఉంటాయి, బట్ హీరో గ్లామర్లో చూసుకుంటే హలోజన్ లైట్స్ అయితే వస్తుంటాయి. బట్ ఇప్పుడు హీరో గ్లామర్లో LED లైట్స్ హెడ్ ల్యాంప్ని అయితే తీసుకొస్తున్నారు. కాకపోతే దీంట్లో బ్లూటూత్ వెర్షన్ గట్రా ఏముండదు. మీరు ఒకవేళ గ్లామర్ ఇష్టపడి దానికి LED లైట్లు ఉండాలి అని అనుకుంటే కనుక మీరు ఈ బండికి అయితే ప్రిఫర్ చేయొచ్చు. నాకు బ్లూటూత్ ఆప్షన్ వద్దు, డిజిటల్ మీటర్ వద్దు అనుకుంటే కనుక మీరు ఎక్స్టెక్కి వెళ్ళకుండా ఓన్లీ గ్లామర్ FIకి అయితే వెళ్ళండి. అప్పుడు మీకు ప్రైస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి. అండ్ డిస్క్ బ్రేక్ కూడా వస్తుంది మీకు అందులోని. సో మీరు దానికైతే ప్రిఫరెన్స్ అయితే చేయండి. ఇదైతే ఆల్రెడీ షోరూంలో మీకు అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కనుక యమహా నుంచి. సో యమహా R15 V4 ఏ వెహికల్ అయితే ఉందో అది ఎక్స్ట్రాగా 2 కలర్స్లో అయితే మనకైతే లభిస్తుందని చెప్పచ్చు. అయితే మనకి దురదృష్టకరం ఏంటంటే ఈ 2 కలర్స్ కూడా మనకైతే రిలీజ్ చేయట్లేదు, ఇండోనేషియాలో అయితే రిలీజ్ చేస్తుందని తెలుస్తుంది. అండ్ మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనేది ఇంకా అప్డేట్ అయితే రాలేదు. బట్ రిలీజ్ చేస్తారా లేదా అన్నది కూడా మనకైతే అవైలబుల్గా అప్డేట్ అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. సో మన దాంట్లో అయితే మనకి 5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఎక్స్ట్రా 2 కలర్స్ అయితే ఇండోనేషియాలో అయితే వీళ్ళైతే విడుదల చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు టెక్నాలజీ న్యూస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో టెక్నాలజీ న్యూస్ చూసుకుంటే వాట్సాప్ ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకురాబోతుంది. ఇది బేటా వెర్షన్లో అయితే వస్తుంది. సో తర్వాత ఇది మనకి రోల్అవుట్ అయ్యి మొత్తం అందరికైతే రావడం అయితే జరుగుతుంది. ఈ వాట్సాప్ అప్డేట్ చూసుకుంటే కనుక చాలామంది స్టేటస్ పెట్టినప్పుడు దాన్ని ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నా ఏదన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే దాన్ని అప్పుడు ఎడిట్ చేయడానికి అయితే అవ్వదు, డిలీట్ చేసి మళ్ళీ మనం కరెక్ట్గా చేసి పెట్టుకోవాలి స్టేటస్ అంతే. బట్ ఇప్పుడు దాన్ని ఎడిట్ చేసుకునే అవకాశాన్ని, స్టేటస్ ఎడిట్ చేసి పెట్టుకునే అవకాశాన్ని అయితే వాట్సాప్ అయితే తీసుకురాబోతుంది. సో ఈ అప్డేట్ అనేది ప్రజెంట్ బేటా వెర్షన్కి అయితే వచ్చింది, తర్వాత అందరికీ రోల్అవుట్ అయితే జరుగుతుంది. ఇది ఒక మంచి అప్డేట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే కనుక క్వాల్కామ్ ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 1 అని చెప్పేసి ఒక కొత్త ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఇది స్నాప్డ్రాగన్ 888 సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాసెసర్ చూసుకుంటే కనుక మనకి నిన్న అయితే లాంచ్ చేసింది. సో ఇది 4 నానోమీటర్ మీద బిల్ అయిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా కాస్ట్లీ ప్రాసెసర్ అండ్ ఫ్లాగ్షిప్లో మొబైల్స్లో వాడే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది 2022లో వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఇదైతే మనకి ఉంటుందని చెప్పేసి క్వాల్కామ్ అయితే చెప్తుంది. అండ్ మెయిన్గా దీన్ని చూస్తే కనుక కెమెరా గురించి, గేమింగ్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి దీన్ని బాగా డెవలప్ చేసినట్టయితే కంపెనీ అయితే చెప్తుంది. మరి అండ్ నేను ఒక పోల్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది, మీకు నచ్చిన నెట్వర్క్ ఏంటని చెప్పేసి. చాలామంది అయితే జియోకి అయితే ఓటేయడం అయితే జరిగింది. అవును, ఎక్కువ శాతం మంది జియోకి వేసారు కాబట్టి జియో నెట్వర్క్ ఇప్పుడు బేసిక్గా అందరికీ బాగుంది. అండ్ ఈవెన్ మా ఏరియాలో కూడా జియో నెట్వర్కే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇంకపోతే ఈరోజు ప్రశ్న చూసుకుంటే కనుక మీకు నచ్చిన కంపెనీలో ఏ కంపెనీ అంటే బాగా ఇష్టం అంటే బజాజ్, హీరో అండ్ హోండా అండ్ సుజుకి, TVS అండ్ రాయల్ ఎన్ఫీల్డ్, ఈ 6 కంపెనీలో మీకు ఏ కంపెనీ అంటే ఇష్టం అని చెప్పేసి నాకైతే కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ఓట్ అయితే చేయండి. దీని రిజల్ట్స్ అయితే నేను నెక్స్ట్ న్యూస్లో అయితే చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ అయితే. సో ఈ ఎపిసోడ్ మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న రెడ్ కలర్ బటన్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బై బై. మీ శేషు సైనింగ్ ఆఫ్.